ఓట్లేయించుకున్న లీడర్ల తెరివి డ్రైనేజ్ కంపు కొడుతున్నా పట్టించుకొని అధికారుల ఓపిక చూస్తే ముక్కు నేలేసుకోబుద్ధి అవుతుంది. గట్లనే అచ్చం ఖమ్మం జిల్లా మదిరా బస్టాండ్ పక్కన మన పల్లెపోతుల ఉపేందరాన్ని ఇంట్లో అయింది. ఇటు ఏండ్ల తరబడి మురికి కాల్వను సాఫ్ చేయని లీడర్లు, అటు గింత చిన్న సమస్యకే పానాలు తీసుకుంటా అని గడియ పెట్టుకున్న ఆ ఇంటోళ్ళు. మరి ఆడ అసలు ఏమైంది, ముచ్చటేందో ఒకపారి చూద్దాం పారి. ఇగో గీ మురికి కాల్వను చూసిల్రా, ఈడ కంపు కొడితే ఎంతనో దూరం ఆసన పోతుందట. మనిషి బతుకుడు కన్నా గీ కాల్వల కప్పలెక్క పుట్టినా నయం అనిపించేటట్టున్నదట ఆడ కథ. పాపం మన ఉపేందరన్న ఈ సుగంధం తట్టుకోలేక అయ్యలు జర మా కాల్వ సంగతి చూడుండ్రి అని ఎన్నిసార్లు దండాలు పెట్టి బాంచన్ కాలు మొక్కుతా అన్న సుతం లీడర్లు అదమలేదు. మరికొన్నిసార్ల లీడర్లు ఎట్లుంటారు, ఓట్లప్పుడేమో కాలు మొక్కుతారు, గెలిచినాక ఇట్లా మోకం చాటేస్తారు. వాళ్ళకి ఈ డ్రైనేజీ వాసన సెంటు వాసన లెక్క కొడుతుంది కావచ్చు, అత్తలేరు తీత్తలేరట. సరే లీడర్లు మారకపోతే మున్సిపల్ ఆఫీస్ ముంగట లొల్లి చేయాలి గాని మన అన్న ఏం చేసిండో ఎరికేనా? నాకు న్యాయం జరుగుతలేదా అని ఇంట్లో అందరిని తీసుకొని ఆ ఇంట్లోకి పోయి తలుపు గడేసుకొని చచ్చిపోతామని బిల్డప్ ఇచ్చిండు. ఒరి అవ్వా, గిదెక్కడి తెలివి, గింత చిన్న మురికాల్లో ముచ్చటికే పానాలు ఇడతారా అరబై అని ఆడున్నోళ్ళంతా ఒర్రిండ్రు. నువ్వు చచ్చిపోతే లీడర్లేమన్నా చేడతారా, లేకపోతే డ్రైనేజీ ఆటోమేటిక్గా సాఫ్ అవుతుందా? ఏం తెలివిరా నీది అని తిట్టినా ఇనలేదట. ముందుగా లాగా కిటికీలకెంచి అటే ఉండి ఊకూకే తలుపేసుకుంటా తీసుకుంటా ఏం మాట్లాడుతాండ్రో ఈనుండ్రి. రాజకీయ నాయకుల పార్టీ రాజకీయ కార్యకర్తలు రాజకీయ లీడర్ల వల్లే ఒత్తిడి ఉండకూడదు. అసలు నీకు అన్ని తెలుసు, అటు మాట్లాడితే నాకే లేదని ఈ పార్టీ వాడితే నాకే లేదని బెదిరించారు. వాళ్ళు మారాక మమ్మల్ని కొట్టించింది ఎవరు? మళ్ళీ అది వాసు మారిన తర్వాత కొట్టించింది మమ్మల్ని. గీ ఆత్మహత్య లొల్లి తెలిసి పాపం పోలీసారోళ్ళు పెద్ద బల్గంతోటో ఉరుక్కుంటొచ్చిండ్రు. తమ్ముడు గట్ల చచ్చిపోతే ఎట్లా, తలుపుది, నేను సాఫ్ చేపిస్తా, అధికారులతోని మాట్లాడతా అని దండం పెట్టి నచ్చ చెప్పే వరకు జర తలుపులు తీసిండు. గాని తీసినాక నావ్వా చిన్నొర్రుడు కాదు, బయటకచ్చి తిట్టి పోసిండు. ఇక అటు పోలీసు అమ్మగారు అంత గట్టిగా భరోసా ఇచ్చే వరకు దమ్ పట్టిండిగా. వాళ్ళేమో ఖర్చులు చేసుకొని రోడ్లు వేసుకొని రోడ్డు మీద కొత్త నీళ్ళని మాయల మంది కొత్త వాళ్ళు కడుక్కున్నా చేసినా ఏదొచ్చినా మరి అదే కాలంలో పెట్టుకోవచ్చు కదా. చూడండి ఒకసారి పరిస్థితి చూడండి. అక్కడ మేము అన్నాను కాదు, అదే నానేమో కాలు దాటి రాకూడదు అంటుండు, వాడైతే ఎవడైనా కాలు దాటి ర్యాంపులు వేసుకోవచ్చు. రోడ్డు దాటి చెట్టు వేసుకుంటే పెట్టుకుంటే మట్టి దీంట్లో చెప్పండి పెట్టుకుంటే దౌర్జన్యం చేస్తున్నారు. నిన్న వచ్చారు, ఏమండి ఛాంబర్ మా ఇంటికాడ మాకు అవసరం లేదు ఏంటి, మేము ఎప్పటి నుంచో మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వచ్చి మాకు పరిష్కారం చేసిన తర్వాత మేము కట్టించుకుంటాం లేదన్న. దానికి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కాంట్రాక్టరు, ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు, కౌన్సిలరు వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసి నిన్న పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని స్టేషన్లోకి తీసుకుపోయి కొట్టించారు. కానీ కామెడీ ఏందంటే బయటికి వచ్చి మా నాన్న మళ్ళా గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు గనక సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా ఇంట్లోకి పోయి గడియ పెట్టుకుంటా అని దమ్కి ఇవ్వబట్టే. నీ అవ్వ ఎవల పానాలు ఎవరు నిలబెట్టుడు అంటే కోపం వస్తుంది. కానీ ఈ లీడర్లు సుతం మారరు. ఇటు ఈయన గడియ పెట్టే డ్రామాలాపడు, వాళ్ళు మురికి కాలువ సాఫ్ చేయరు. అంటే మురికి వాసనకే చచ్చిపోతా అనే పబ్లిక్ అది మురికైతే మాకు తెలియదా, సెంటులే కత్తాను అనుకొని సాఫ్ చేయించని అధికారులు. ఇద్దరిది ఖతర్నాక్ కాంబినేషన్ రాబై. ఓ లీడర్లారా, జర డ్రైనేజీ సాఫ్ చేయించిలి, లేకపోతే మనోడు మళ్ళీ గడి పెట్టుకుంటాడు కావచ్చుగా.